పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఖమ్మం గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యుగేంద్ర గారు, సెక్రటరీ మరి గోపాలరావు గారు, ట్రెజరర్ పరమేశ్వర్ రెడ్డి గారు, మా సోదరుడు, అదేవిధంగా రాష్ట్ర గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా టైల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా సాగర్ గారు నాతో పాటు పాల్గొంటూ ఉన్నారు. 1977లో ఆనాడు దాల్మియా అనే వ్యక్తి ఖమ్మం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీని స్థాపించి ఒక క్వారీని చేయడం జరుగుతూ ఉండేది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండి మా పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఉమామాధవరెడ్డి గారు మైన్స్ మినిస్టర్గా ఉంటే ఖమ్మం తీసుకొచ్చి ఒక మైనింగ్ సదస్సు పెట్టి, అదేవిధంగా 2004లో మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు మరి ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అది జలగ వెంకటరావు గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం మరి మేము పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మాకున్న ప్రధానమైన సమస్య ఏమంటే మీకు అందరికీ తెలుసు, క్వారీలో ఉత్పత్తి అయ్యే ఏ మంచి బ్లాక్ అయినా, మంచి క్వాలిటీ ఉన్న రాయి అయినా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అక్కడ ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడని మెటీరియల్ మాత్రమే ఇక్కడ లోకల్లో డొమెస్టిక్ మార్కెట్ కోసం ఈ లోకల్ ఫ్యాక్టరీలకు వస్తూ ఉంటుంది. మరి ఒక మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ పోయి అంతా డిఫెక్ట్ ఉన్న మెటీరియల్ మా దగ్గరికి వస్తున్న తరుణంలో మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఒకవైపు మైనింగ్ అధికారులు, ఒకవైపు రెవెన్యూ అధికారులు, ఒకవైపు పోలీసు వారు అనేక రకాలుగా మా మీద ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా కలిసిపోయి మా సమస్యకి పరిష్కారం ఇవ్వండి, మేము చిన్న తరహా పరిశ్రమలు తట్టుకోలేకపోతా ఉన్నాం, ఈ హరాస్మెంట్ని మరి మాకు ఏదో ఒక రకమైన మార్గం చూపించమన్నప్పుడు ఈ స్లాబ్ సిస్టమ్ అనేది నాంది పలికారు 2009 మే 16న ఒక జీవో ద్వారా. అంటే మీరు ఫ్యాక్టరీ నడిపేటప్పుడు నడిపినా నడపకపోయినా ఒక సింగిల్ బ్లేడుకు ఇంత అమౌంట్ కట్టండి, 8 క్యూబిక్ మీటర్లకు కావాల్సిన రాయల్టీ కట్టండి అని చెప్పి ఆనాడు మరి 6 జీవో ఇవ్వటం. ఆనాడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మరి ఆనాడు హరీష్ రావు గారు మైనింగ్ శాఖలో ఉన్నప్పుడు ఆ జీవోని మళ్ళొక్కసారి పునరుద్ధరించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది క్వారీ ఓనర్లు నష్టపడుతూ కష్టపడుతూ కొన్ని క్వారీలు ఓపెన్ చేసినప్పటికీ మరి ఈరోజు పెద్దలు రాయల్ నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా గ్రానైట్ పరిశ్రమలకి మాలాంటి యువత ఎంతోమంది నిరుద్యోగులు అయి ఉండి మేము ఉపాధి పొందడం కాకుండా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నత చదువులు చదువుకొని కూడా స్థానికంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం ఏదైతే ఉండిందో ఆ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ని చూసి ఈ ఇండస్ట్రీకి వచ్చాం. మైనింగ్ శాఖ ఉండడం వల్ల కనీసం రివ్యూ కూడా చేసేటటువంటి పరిస్థితి గత 5-6 సంవత్సరాలు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు 4 సార్లు అవకాశం ఇచ్చేసి మా సమస్యలన్నీ వినడమే కాకుండా మా సమస్యల్ని పరిష్కరించినందుకు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆలోచించేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కాపాడారో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా మరి పరిశ్రమని కాపాడడం కోసం నిన్న GOMS నెంబర్ 11 ద్వారా ఒక కట్టర్కి 16,000 రూపాయలు నిర్ణయిస్తూ మాకు సుమారు 60% మాకు రాయితీ ఇచ్చిందనంటే కనుక ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. స్లాబ్ సిస్టమ్ ఒకటి మాకు రావటం, తర్వాత సబ్సిడీలు కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేయటం గ్రానైట్ పరిశ్రమకి కొంత ఉపశమనం కలిగించే విషయం. దీనికి కృషి చేసిన మా స్టేట్ ప్రెసిడెంట్ గారు, తర్వాత రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ గారైన శ్రీ రాయల్ నాగేశ్వరరావు గారు, అలాగే మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మా మాజీ అధ్యక్షుడైన సాధు రమేష్ రెడ్డి గారు, ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవన్నీ కూడా మాకు విపీఠంలో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు.